న్యూస్ నంద్యాల జిల్లా జూపాడు దగ్గర కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ పరిశీలనకు వెళ్లిన తెలంగాణ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిని ఏపీ పోలీసులు అడ్డుకున్నారు. దీన్ని మాత్రం మేము ఖండిస్తాం. అయితే సాఫీగా ప్రజాస్వామ్యబద్ధంగా మనం పోయి చూసుకొని పోదామంటే మరి పోలీస్ అధికారులు ఇక్కడ ఆపడం జరిగింది. సరే, అది వాళ్ళ రాష్ట్రం, వాళ్ళ ప్రభుత్వం, వాళ్ళ ఇష్టం. నంద్యాల జిల్లా జూపాడు దగ్గర కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ పరిశీలనకు వెళ్లిన తెలంగాణ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిని ఏపీ పోలీసులు అడ్డుకున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న. లక్ష్మీదుర్గ తెలంగాణ వ్యవసాయ శాఖ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గర నీటి ప్రవాహాన్ని, అనుబంధ కాలువల నీటి నిల్వలను కూడా పరిశీలించేందుకు దాదాపు 80 కార్లలో మంది మార్గంతో వెళ్తున్నాడనే పక్కా సమాచారంతో పోలీసులు అప్రమత్తమై నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా దగ్గర ఆయన్ని అడ్డుకున్నారు. అయినప్పటికీ కూడా ఆయనతో పాటు వచ్చినటువంటి అనుచరులు ఖచ్చితంగా పోతిరెడ్డిపాడుకు వెళ్ళాలి, అక్కడ నుంచి నీళ్లు ఎంత డ్రా చేస్తున్నారనే పైన కూడా పరిశీలించి అనుబంధాల కనుగోలులో వాటర్ ఫ్లోయింగ్ ఎలా ఉందని కూడా వాళ్ళు వెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. అయితే అనుమతులు లేకుండా వెళ్ళడానికి కుదరదు, మీ దగ్గర పర్మిషన్ ఏమన్నా ఉంటే చెప్పండి, పంపిస్తామని చెప్పడంతో, అయితే అనుమతులు లేవని చెప్పడంతో పోలీసులు కూడా మాజీ మంత్రిని అడ్డుకొని ఆయన అనుచరులతో పాటు వెనక్కి పంపారు. అయితే దీనిపైన కూడా మాజీ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ నీటి ప్రవాహాన్ని పరిశీలించేందుకు వెళ్తుండడానికి అనుమతులు ఎందుకు అవసరం అంటూ కూడా కొద్దిసేపు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు మాజీ మంత్రి మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం మాత్రం టాక్ వాటర్ కృష్ణానది నీటిని కూడా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నుంచి కూడా 5 పంపులు ఉంటే కేవలం 3 పంపుల ద్వారానే వస్తుంది. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా మరికొన్ని ప్రాజెక్టుల ద్వారా నీటిని బాగా వినియోగిస్తుందని కూడా ఏపీ ప్రభుత్వాన్ని అభినందిస్తూనే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఆయన తెలంగాణ ప్రభుత్వం పైన కూడా పలు విమర్శలు చేశారు. మొత్తం మీద చూసుకుంటే పోలీసులు అడ్డుకోవడంతో ఆయన రైతులతో వచ్చినటువంటి మాజీ మంత్రి కూడా వెనుదిరిగినటువంటి పరిస్థితితో వివాదం సద్దుమణిగింది. లక్ష్మీదుర్గ.